మెన్షన్ చేయరు. కాబట్టి ఒకటే వస్తుంది స్టేషనరీ పాయింట్ అంటే డైరెక్ట్ మన వాల్యూ కూడా ఒకటే వస్తుంది. ఐదర్ ఇట్ మే బీ మ్యాక్సిమం ఆర్ మినిమం. ఓకే, అందుకని డైరెక్ట్ కనుక్కోవడానికి ఉంటుంది. అలా కాకుండా నోట్ దిస్ 3-4 కండిషన్స్ కంపల్సరీ ఇవి తెలిసి ఉండాలి. ఏంటి అని అంటే ఇక్కడ 3 టైప్స్ ఉంటాయి. ఒకటి ఏంటి అని అంటే we cannot find it is maximum or minimum. మనం డైరెక్ట్ మ్యాక్సిమం మినిమం అనేది ఫైండ్ అవుట్ చేయలేము. దీని నుంచి వాళ్ళు డిపెండ్స్ అపాన్ ద స్టేషనరీ పాయింట్ విల్ గో ఫర్ మ్యాక్సిమం ఆర్ మినిమం. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇఫ్ వి గెట్ వన్ స్టేషనరీ పాయింట్ ఎఫ్ ఈజ్ మ్యాక్సిమం ఆర్ మినిమం అకార్డింగ్ టు ద స్టేట్మెంట్ ఆఫ్ ద గివెన్ ఇన్ ద క్వశ్చన్. అంటే ఏమంటున్నారు, క్వశ్చన్లో మెన్షన్ చేస్తారు ఒకటే స్టేషనరీ పాయింట్ వచ్చేటట్టుంటే ఫైండ్ ద మినిమం ఆఫ్ ద సంథింగ్ ఫంక్షన్ అండ్ కండిషన్, ఫైండ్ ద మ్యాక్సిమం ఆఫ్ ద గివెన్ కండిషన్ అండ్ ఫంక్షన్, ఆ విధంగా అడుగుతారు. అది క్వశ్చన్లో మెన్షన్